ఉత్తరాంధ్రలో పరిచయం అవసరం లేని రాజకీయ కురువృద్ధుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 5 సార్లు ఎమ్మెల్యేగా 9 ఏళ్లు మంత్రిగా పనిచేసి 18 శాఖల బాధ్యతలు చూసిన నాయకుడు. 5 ఏళ్లు శాసన సభాపతిగా ఉన్న అనుభవజ్ఞుడు. కానీ ఇప్పుడు ఆయనకు సామాన్య కార్యకర్తకిచ్చే గౌరవం కూడా ఆ జిల్లాలో దక్కడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలుగా మారాయన్నట్లే ఉంది ఆ లీడర్ పరిస్థితి. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా మారిపోయింది ఆ నాయకుడి రాజకీయ భవిష్యత్తు. ఇదంతా ఆయన స్వయంకృతాపమేనా? ఆ లెజెండ్ రాజకీయ జీవితం ఇక ముగిసిన అధ్యాయమేనా? ఉమ్మడి రాష్ట్రంలోని ఆ పొలిటికల్ కటౌట్ పాపులర్. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని ఇప్పుడు గుర్తింపు దక్కని నేతగా మిగిలిపోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో శాఖలకు మంత్రిగా చేసిన అపార అనుభవం ఉన్న నాయకుడు. ఉనికి కోసం పోరాడాల్సి వస్తుందని ఊహించలేదెప్పుడు. టీడీపీలో రాజకీయంగా ఎదిగిన తమ్మినేని పార్టీని వీడి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరారు. పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడంతో మళ్లీ సొంత గూటికి చేరారు. కానీ తర్వాత వైసీపీలోకి వెళ్లిపోయారు. జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రారంభించిన రాజకీయ ప్రయాణంలో 2014లో మరోసారి ఓటమి పాలయ్యారు. తర్వాత 2019లో వైసీపీ నుంచి ఆముదాల వలస ఎమ్మెల్యేగా విజయం సాధించి 5 ఏళ్లు శాసనసభ స్పీకర్గా కొనసాగారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీతో పాటు సొంత నియోజకవర్గంలో సీతారాం కూడా ఓడిపోయారు. దీంతో తమ్మినేని రాజకీయ భవిష్యత్తుపై నీళ్లు కమ్ముకున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తమ్మినేని సీతారాం పరిస్థితి ప్రస్తుతం తారుమారైంది. సొంత కార్యకర్తలే తమ్మినేనిని వ్యతిరేకించి అదే నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న యువ నాయకుడి వెంట నడుస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తమ్మినేని వ్యవహార శైలే ఈ పరిస్థితికి కారణమని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. రాష్ట్రంలో ఇన్ఛార్జీల మార్పుని ఆమదాల వలస నుంచే ప్రారంభించారు వైఎస్ జగన్. అప్పటిదాకా ఆమదాల వలస నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న మాజీ సభాపతి తమ్మినేని సీతారాంను తప్పించి చింతాడ రవికుమార్కు బాధ్యతలు అప్పగించారు. తమ్మినేనిని పక్కన పెట్టడమే కాకుండా చింతాడని కలుపుకుని వెళ్లాలని ఆదేశించారు. తనలాంటి సీనియర్నే అకారణంగా పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయారు తమ్మినేని సీతారాం. అనుభవం లేని నాయకుడి వెనుక నడిచేది లేదని తనకు తానుగానే పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. పార్టీ పిలుపుతో కొన్ని కార్యక్రమాలను తన మద్దతుదారులతో వేరుగా నిర్వహిస్తూ ముందుకు వెళుతున్నారు. అయితే నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న చింతాడ రవికుమార్ ఎవరూ ఊహించని విధంగా కార్యకర్తల్లో తనదైన ముద్ర వేయడంలో సక్సెస్ అయ్యారు. 3 నెలల్లోనే ఆముదాల వలసలో 80% మంది వైసీపీ కార్యకర్తలను తన వైపు తిప్పుకోగలిగారు. శ్రీకాకుళం జిల్లాలో మరే నియోజకవర్గంలోనూ జరగని విధంగా పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి అధినేత నుంచి ప్రశంసలు అందుకున్నారు. తమ్మినేని సహాయ నిరాకరణకు తోడు ఆయన వెంట ఉన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి సత్యనారాయణ కూడా చింతాడ రవికుమార్ చేసే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో ఆమదాల వలస వైసీపీలో కోల్డ్ వార్ రచ్చకెక్కింది. చింతాడ నాయకత్వాన్ని సీనియర్లు వ్యతిరేకిస్తున్న ఆమదాల వలస పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వస్తోంది వైసీపీ అధిష్టానం. ఇటీవల తాడేపల్లిలో జరిగిన సమీక్షలో కిల్లి సత్యనారాయణకి పార్టీ అధినేత వైఎస్ జగన్ నేరుగానే హెచ్చరికలు చేశారు. చింతాడని గెలిపించుకుని వస్తేనే సముచితమైన స్థానం కల్పిస్తామని అధినేత డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినట్టు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితులు తమ్మినేని రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయంటున్నారు. ఇంతకాలం తన కోటరీతో చక్రం తిప్పిన తమ్మినేని తన వర్గానికి చెందిన సత్యనారాయణకు అధినేతే స్వయంగా వార్నింగ్ ఇవ్వడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఈ పరిస్థితులన్నింటికీ తమ్మినేని స్వయంకృతాపరాధమే కారణమంటున్నారు నియోజకవర్గ ప్రజలు. 5 ఏళ్లలో తమ్మినేని ఆముదాల వలసలో కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు ఇవ్వకపోవడం, అధినేతను కలిసే అవకాశం కూడా కల్పించకపోవడం వల్లే ఇప్పుడు ముఖ్య నాయకులందరూ ఆయనకు దూరమై చింతాడ రవికి దగ్గరయ్యారని చెబుతున్నారు.
తమ్మినేని వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ చింతాడ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమదాల వలస వైసీపీలో చాలా మార్పులొచ్చాయంటుంది పార్టీ క్యాడర్. గ్రామస్థాయి నాయకులను కూడా స్వయంగా అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకువెళ్లి ఆయనతో ఫోటోలు తీసుకునే అవకాశం కల్పించడమే కాకుండా వాళ్ల కష్టాన్ని పార్టీ దృష్టికి తీసుకువెళుతూ పట్టు సాధించారు చింతాడ రవికుమార్. చింతాడ బలపడడంతో అపార రాజకీయ అనుభవం ఉన్న తమ్మినేని పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం పార్లమెంటు పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న తమ్మినేని ఎంపీగా పోటీ చేస్తారని ఆయన అనుయాయులు చెబుతున్నా అది కూడా అనుమానమే అంటున్నారు. ఎందుకంటే కేంద్ర మంత్రిగా మరింత బలపడ్డ రామ్మోహన్ నాయుడిని ఢీకొట్టే నాయకుడి కోసం జగన్ రెడ్డి అన్వేషిస్తున్నారనే ఊహాగానాలతో తమ్మినేనికి అటు ఎమ్మెల్యే ఇటు ఎంపీ సీటు రెండూ ఉండవనే సంకేతాలు కూడా వస్తున్నాయి. అయితే రాజ్యసభకు ఎంపిక చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదంతా తమ్మినేని రాజకీయ జీవితానికి ఎండ్ కార్డు వేయడానికేనని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. స్వీయ తప్పిదాలు ఉన్నా తమ్మినేని సీతారాంకు జిల్లా వ్యాప్తంగా ఉన్న గుర్తింపు, ముఖ్యంగా కాళింగ సామాజిక వర్గ పరంగా ఆయనకున్న మద్దతుతో ఎంపీగా పోటీ చేస్తే గెలుపు అవకాశాలున్నాయన్న అభిప్రాయం జిల్లాలో వ్యక్తమవుతోంది. కానీ వైసీపీ ఎంపీ అభ్యర్థుల అన్వేషణలో భాగంగా ఇప్పటికే కొన్ని పేర్లను పరిగణలోకి తీసుకున్నట్టు సమాచారం. బొడ్డేపల్లి రాజగోపాలరావు వారసుడితో పార్టీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారని చెబుతున్నారు. అదే కుటుంబానికి చెందిన బొడ్డేపల్లి రమేష్ కుమార్ ప్రస్తుతం పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఈయన పేరును కూడా ఎంపీ స్థానానికి పరిశీలిస్తున్నట్టు, అంతేకాకుండా కాళింగ సామాజిక వర్గానికి చెందిన కొందరు డాక్టర్లు, ఎన్ఆర్ఐల పేర్లను కూడా పార్టీ పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ పరిణామాలతో తమ్మినేని సీతారాం రాజకీయ భవిష్యత్తు ముగిసిన అధ్యాయంగానే భావిస్తున్నారు జిల్లా ప్రజలు. మరి 7-10 వయసులో తమ్మినేని ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, సిక్కోలు రాజకీయం ఎలా మారబోతుందో వేచి చూడాల్సిందే.